ఇక్కడ నాకు చాలా వరకు ఏం తెలిసిందంటే కొందరు ఇంకా మహాభారత్, ఇంకొందరు లా అంటే లా అంటే తెలుసు. అంబేద్కర్ గారు రాసిన లా అనేది ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాటకు మహాభారత్ వాడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం సమాజంలో చెల్తుంది. ఇలా రెండు ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది. చాలా వరకు అబద్ధాలు, కొన్నిసార్లు నిజాలు ఇలా మాట్లాడుతున్నారు. కానీ మొత్తానికైతే ఇక్కడ దాదాపుగా ఎక్కువ శాతం ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు లా అనేది ఫాలో అవుతున్నారు. కొద్దిగా విలేజ్ సైడ్ చూస్తే కొద్దిగా లాని పక్కకు పెట్టి కొద్దిగా వేరే వేరే విషయాలలో వెళ్తున్నారు. అవసరం అన్నప్పుడు లాని కూడా ఎదిరించాలి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వీడియో తీసేటప్పుడు నీ గురించి చెప్పకు, నీకు ఇబ్బందులు వచ్చినట్టు చెప్పకు అని చెప్తున్నారు చాలా వరకు. ఇక్కడ వచ్చేసి నేను నా గురించి చెప్పాలి. రేపు అడుగుతారు, బాబు ఏం చదివావు అని, అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ మహాభారత్ అనుకొని తప్పు చెప్తామా, ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనుకొని కరెక్ట్ చెప్తామా, ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు అంతా మనకు గమనించలేకపోతున్నామని చెప్పొచ్చు. వాళ్ళు కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకు. కొందరు భయపడతారు, కొందరు కావాలని, కొందరు చెప్పరు. ఇలా ఇలా ఉన్నాయి. కొందరికి కొద్దిగా చేత కాదు ఏదైనా పని చేయడానికి, ఈ విధంగా అడ్డదారులు అని ఆలోచిస్తారు. నేను ఇలా పని చేసుకుంటా వస్తున్నా. ఇక్కడ నేను పని చేయాలంటే ఇవన్నీ ఎదిరించాలి. ఇక్కడ లాస్ట్కి ఏం చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా మనకు ఇప్పుడు నేను ఈ షాప్ పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు. వద్దురా, షాప్ నడవదురా, అదిరా ఇదిరా అని చెప్పేది. కానీ మళ్ళీ షాప్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఇది మామూలు విషయం కాదు. ఒక పని చేయడానికి ఇంతమంది దాటి రావాలి. ఇక్కడ నా జీవితం ఇలా ఇబ్బందులు వచ్చాయి అని నేను చెప్తున్నా అంతే. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఇప్పుడు డైరెక్ట్ వచ్చి నన్ను అటాక్ చేయొచ్చు. వాళ్ళు షాప్ తెలుసు, అన్నీ తెలుసు నావి. కానీ ఇక్కడ అది అనుకోవట్లేదు. నేను పని చేస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు ఎనర్జీ అనేది లోపల పెట్టుకున్న అవసరం బట్టి వాడాలి. కొన్నిసార్లు అవసరం అన్నప్పుడు కనీసం మాట్లాడనిక రాదు. చాలాసార్లు అరిచి నా ఎనర్జీ అనేది పోయింది. గట్టిగా అరిచేవాడిని. కానీ అదే అవసరం ఉన్న టైంలో అదే రోజు చాలా బాధతో అరిచేది. అదే రోజు అవసరానికి ఎనర్జీ అనేది లేదు. ఇక్కడ మంచి చెడ్డ దేవుడు ఉన్నాడో లేడో, ఓకే, నేనైతే మొక్కుతున్నాను రెగ్యులర్గా. కానీ ఇక్కడ ఏమైందంటే దేవుడు ఉన్నాడో లేదో నేను మొక్కుతున్నా. కానీ ఇక్కడ ఏమైందంటే ఓకే ఆలోచిస్తున్నా. కమాన్. మంచి చెడ్డ మనకి తెలుసు, మన మనసుకు తెలుసు. మనం మంచి వైపు ఉన్నప్పుడు తప్పకుండా చెడ్డని ఎదిరించాలి. ఇక్కడ మంచి చెడ్డ రెండూ ఉన్నాయి. ఇక్కడ లాలో చూసినా, ఇక్కడ మహాభారత్లో చూసినా, పాండవులు కౌరవులు కాన్స్టిట్యూషన్లో వచ్చేసి తప్పులు చేయకండి, మంచిగా ఉండండి అని ఉంది. చూడండి, ఇక్కడ రాజ్యాంగం నడుస్తుంది. అప్పటి కాలం పోయింది, రాజుల కాలం, దేవుళ్ళ కాలం అని చెప్పుకోవచ్చు. ఇది నేను లాస్ట్కి పని చేసుకోవడానికి, ఇలా నా అభిప్రాయం చెప్పుకోవడానికి ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశా. ఇది ఒక పని అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఏవేవో ఆలోచనలు, ఆ ఆలోచనలను పక్కకు పెట్టి దీన్ని ఇలా వీడియో తీస్తూ మాట్లాడుతున్నాను. పనే దైవం అని అనుకోండి అని చెప్తుంటారు పెద్దలు. అర్థం కాలేదు. ఇక్కడ పని చేస్తుంటే అన్నీ మర్చిపోతున్నా.
ఇక్కడ సమాజంలో బతుకుతున్నాం అంటే డబ్బు సంపాదించాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉంటాను. కొన్ని నావి దాదాపుగా నేను ఏవి చెడ్డ చెప్పుకోలే. ఓకే, నేను మంచిగా ఉన్నాను చిన్నప్పటి నుంచి, అలానే చెప్పాను. చెప్పకు నీ జీవితం గురించి అని చెప్తున్నారు. ఉంటాను. మరొక కొత్త వీడియోతో కలుస్తాను.